శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 988వ నామము అద్భుత చారిత్ర. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అద్భుత అంటే అద్భుతమైన, చారిత్ర అంటే చరిత్ర కలిగినది అని అర్థం ఉంటుంది. అద్భుతమైన చరిత్ర ఎవరికి ఉంటుంది? అమ్మవారికే కదా. శ్లాఘనీయమైన ప్రవర్తన, నడవడిక, జీవన విధానం కలిగిన వారే చరిత్ర పుటల్లో తమ పేరును సార్థకం చేసుకోగలుగుతారు. కానీ మిగిలిన వాళ్ళు కాదు కదా. ఈ భారతదేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. వాళ్ళ పేర్లు మనకు గుర్తుంటాయా? ఉండవు కదా. ఈ విషయాన్ని మహాకవి పోతన వామనావతార ఘట్టంలో ఎంత అద్భుతంగా వివరించారంటే, ఎందరో రాజులయ్యారు, వాళ్ళకి రాజ్యాలు లభించాయి, కానీ అందువల్ల వాళ్ళకు గర్వం పెరిగింది, కానీ ప్రజలకి ఏమీ ఉపయోగం కలగలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? వారందరూ ఏమయ్యారు? ఈ సంపదని మోసుకుపోయారా? పోలేదు కదా. పోనీ ఈ భూమి మీద వారి పేరైనా నిలబడిందా అంటే అది లేదు. వాళ్ళెవరో కూడా ఎవరికీ తెలియదు. అదే శిబి చక్రవర్తి అలాంటి మహాదాతలు కీర్తి కోసం కోరికలు తీర్చారనమాట. వాళ్ళ పేర్లు చరిత్రలో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి కదా. అటువంటి వారు అద్భుత చారిత్రులు. జగన్మాత కేవలం అద్భుతమైనవే కాక ఆశ్చర్యకరమైన చరిత్రలు కూడా కలిగింది. దేవతల ప్రార్థనలపై చిదగ్నికుండ నుంచి జగన్మాత సగుణ రూపంలో ఆవిర్భవించిన తీరు ఎంతో ఆశ్చర్యకరం కదా. అదేవిధంగా మరొకసారి దేవతలందరి అంశాలతో ఒక తేజోపుంజమైన రూపంగా ఆ తల్లి ఆవిర్భవించిన విధానం మహాద్భుతం. అతి క్రూరులు, మహాభయంకరులైన అనేక మంది రాక్షసుల చేతుల్లో దుర్భరమైన యాతనలను అనుభవిస్తూ వారిని ఓడించలేక చివరకు అమ్మా నీవే దిక్కని వేడిన దేవతల ప్రార్థనల మేరకు సశరీరంగా ఆవిర్భవించి మహిషాసురుడు, బండాసురుడు, శంభుని శంభులు, చండముండళ్ళు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు వీళ్ళందరి ఈ రాక్షసులందరినీ అమ్మవారు హతమార్చి దేవతలకు స్వాంతం చేకూర్చిన విధానాన్ని ఆ వీరగాథలను వింటున్నప్పుడు, మనము చేస్తున్నప్పుడు, ఆ వీరగాథలు మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఆశ్చర్యకరమైన అద్భుతమైన దేవీ చరిత్రలు మనకి అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. అదేవిధంగా లీలామానుష విగ్రహుడు, పరబ్రహ్మ స్వరూపుడు, రామో విగ్రహాన్ ధర్మ అని కీర్తింపబడిన శ్రీరామచంద్రుని యొక్క సత్యవాక్య పరిపాలన, ధర్మబద్ధమైన ప్రజారంజకమైన పరిపాలన, రాక్షస సంహారంలో చూపిన వీరత్వాన్ని, ఇవన్నీ కూడా అద్భుతమైన చరిత్రలే కదా. అదే కాకుండా రాక్షస సంహరణ అనంతరము తనను ప్రార్థించిన దేవతలకు ఆ తల్లి 100 సంవత్సరముల వర్షములు లేదంటే ఆహారంకి అల్లాడు జనులకు తాను శేఖంబరి అనే నామంతో ఈ భూమి మీద అవతరించి వారిని కాయగూరలతో పోషిస్తాను అని చెప్పి అభయం ఇచ్చింది కదా. అంతేకాకుండా ఏ భక్తుడైతే నిలకడ కలిగిన బుద్ధితో తను స్మరిస్తాడో అతని సర్వ బాధలను తాను నిస్సంశయంగా తీరుస్తాను. అటువంటి వారికి దారిద్ర్యం కానీ, శత్రువుల వలన భయం కానీ, చోర్ల వల్ల భయం కానీ, ఆయుధముల వలన, అగ్ని ప్రమాదముల వల్ల భయం కానీ కలగదని, అంటువ్యాధుల వలన, మహమ్మారి వంటి ఉత్పాతముల వలన ఎటువంటి కీడు సంభవించదని, తన చరిత్రలను పఠించే వారి గృహములను తాను ఎప్పటికీ విడిచి ఉండనని, వారికి ధన ధాన్య పుత్ర లాభములను ప్రసాదిస్తానని అభయమిచ్చింది. అలాంటి అభయాన్ని ఆ తల్లి తప్ప మరి ఎవరు ఇవ్వగలరు? అందుకే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని అద్భుత చారిత్ర అనే నామంతో కీర్తించారు. వేదములు పరమేశ్వరిని యతో వాచాని వర్తంతే అప్రాప్య మానసా సహహ అన్నారు. అంటే వాక్కులతో ఆ తల్లి యొక్క చరిత్ర ఇది అని వర్ణించడానికి వీలు కానిది, మనసుతో ఊహించుటకు అలవి కానిది అద్భుత చరిత్ర కలిది ఆ పరమేశ్వరి అని కీర్తించాయి. పంచకృత్యపరాయణ అయిన తల్లి పంచకృత్యములను అత్యంత నిబద్ధతతో నిర్వహించడమే ఒక అద్భుత చరిత్రం. అంతేకాదు, ఈరోజు మనము ఈ విధంగా లలితా సహస్రనామాన్ని, దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాము అంటే ఆ తల్లి యొక్క అద్భుత చరిత్రే కదా ఇదంతా. శ్లాఘనీయమైన ప్రవర్తన, నడవడిక, జీవన విధానం కలిగి వివిధ సందర్భాల్లో సగుణ రూపంలో శరీరధారణ చేసిన విధానాన్ని ద్వారా, రాక్షసులను సంహరించిన తన వీరగాథల ద్వారా, భక్తులకు తాను ఇచ్చిన అభయముల ద్వారా మహాద్భుతమైన ఆశ్చర్యకరమైన చరిత్ర కలిగిన పరమేశ్వరి అద్భుత చారిత్ర అనే నామంతో అమ్మవారిని కనుక మనం పూజిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి దయ వల్ల మనకి అమ్మవారి యొక్క అభయం ఎల్లవేళలా ఉంటుంది. శ్రీమాత్రే నమః.